హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనం 1857 రివోల్ట్ కి సంబంధించిన ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 కి సంబంధించిన ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందులో ఉన్న టాప్ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. అందులో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలసీస్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ డల్హౌసీ బికేమ్ ఏ మేజర్ పొలిటికల్ కాజ్ ఫర్ ద 1857 రివోల్ట్. ఇక్కడ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన కింది ఏ విధానం 1857 తిరుగుబాటుకు ప్రధాన రాజకీయ కారణమైంది? వాట్ ఈస్ ద మేజర్ పొలిటికల్ కాజ్ హెల్ప్స్ టు స్టార్ట్ ఫర్ ద గ్రేట్ రివోల్ట్ 1857? 1857 రివోల్ట్ అనేది స్టార్ట్ అవ్వడానికి డల్హౌసీ ఇంప్లిమెంట్ చేసిన ఏ రాజకీయ కారణం? చూద్దాం ఇప్పుడు ఆప్షన్స్. ఫస్ట్ వన్, సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార పద్ధతి. ఫస్ట్ వన్ ఏంటి? సబ్సిడరీ అలయన్స్. నెక్స్ట్ వన్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. నెక్స్ట్ వన్, డ్యూయల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం. ఇప్పుడు ఫస్ట్ దానికి సంబంధించినవి చూద్దాం ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఏమిచ్చారు? సబ్సిడరీ అలయన్స్ ఇచ్చారు. ఏంటిది? సైన్య సహకార పద్ధతి. ఇందులో ఏంటంటే బ్రిటిషర్స్ యూజ్డ్ టు సెండ్ ద ఆర్మీ టు ద ఇండియన్ రూలర్స్. మన ఇండియాలో ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళకి బ్రిటిషర్స్ ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఆర్మీకి మన ఇండియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలరీస్ కానీ వాళ్ళ యొక్క అలవెన్సెస్ కానీ మన ఇండియన్ రూలర్సే పే చేయాలి. ఆ కింగ్డమ్ కి చుట్టూతో ఉన్న బ్రిటిష్ ఆర్మీకి మన ఇండియన్సే పే చేయాలి. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియన్ రూలర్స్ అండ్ ద బ్రిటిషర్స్. దీన్నే మనము సైన్య సహకార పద్ధతి అంటున్నాం. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే లార్డ్ వెలస్లీ. ఈ సైన్య సహకార పద్ధతిని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే లార్డ్ వెలస్లీ. ఇప్పుడు ఫస్ట్ వన్ అనేది రాంగ్ బికాస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ వెలస్లీ. ఇప్పుడు సెకండ్ వన్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సెకండ్ వన్ ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. ఏమంటాం? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రూలర్ కి న్యాచురల్ సన్ లేకపోతే ఆ కింగ్డమ్ ల్యాబ్స్ అవుతుంది. ఆ కింగ్డమ్ ఏమవుతుంది? ల్యాబ్స్. సో ఆ కింగ్డమ్ ని కంప్లీట్ గా బ్రిటిషర్స్ కి ఇచ్చేయాలి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటాం. ఏమంటాం? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఆ కింగ్డమ్ యొక్క రూలర్ నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న రూలర్ కి ఒకవేళ సన్ లేకపోతే దట్ కింగ్డమ్ షుడ్ బి గివెన్ టు బ్రిటిషర్స్. దాన్ని మనము డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటున్నాం. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఇలా ఫస్ట్ టైం సతారా 1848 లో సతారా అనే ప్లేస్ ని ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా ఆక్యుపై చేసుకుంటారు. ఇలా సతారా, నాగ్పూర్, ఝాన్సీ ఈ ప్లేసెస్ అన్ని ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారానే ఆ రూలర్స్ దగ్గర నుంచి కంప్లీట్ గా బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. సో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే లార్డ్ డల్హౌసీ. దీనికంటే ముందు ఔరంగజేబ్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎవరు? ఔరంగజేబ్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ చూసినట్లయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని లార్డ్ డల్హౌసీ ఇంప్లిమెంట్ చేస్తాడు. సో 1857 గ్రేట్ రివోల్ట్ కి పొలిటికల్ రీజన్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బై లార్డ్ డల్హౌసీ. సో సెకండ్ వన్ అనేది కరెక్ట్. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఏంటి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే? ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఒక ట్యాక్స్ ని కంప్లీట్ గా ఫిక్స్ చేయడం. అంటే ఏంటి? తగ్గించడం, పెంచడం లాంటివి లేకుండా పర్మనెంట్ గా ఒక ట్యాక్స్ యొక్క వాల్యూని సేమ్ అలానే స్టెబిలిటీగా పెట్టడాన్ని మనము పర్మనెంట్ సెటిల్మెంట్ అంటున్నాం. దీన్నే ఫిక్స్డ్ రెవెన్యూ అంటాం. ఏమంటాం? ఫిక్స్డ్
రెవెన్యూ. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారానే ఫిక్స్డ్ రెవెన్యూని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏం ఇంప్లిమెంట్ చేస్తారు? ఫిక్స్డ్ రెవెన్యూ. ఈ ఫిక్స్డ్ రెవెన్యూ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్ అనే ఆయన ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో థర్డ్ వన్ కూడా ఆప్షన్ సి అనేది రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ వన్ డ్యూయల్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్ ఏంటి? డ్యూయల్ గవర్నమెంట్. దీన్ని ద్వంద్వ ప్రభుత్వం అంటాం. డ్యూయల్ గవర్నమెంట్ ఆర్ డబుల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ పాలసీ అంటాం. ఏమంటాం? ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు పవర్ మొత్తం బ్రిటిషర్స్ చేతుల్లో ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ మాత్రం మన ఇండియన్స్ చేతుల్లో ఉంటుంది. పవర్ ఎవరి చేతుల్లో? కంప్లీట్ అథారిటీస్ అన్ని బ్రిటిషర్స్ చేతుల్లో ఉంటాయి, బాధ్యతలు మాత్రం ఇండియన్స్ చేతుల్లో ఉంటాయి. దీన్ని ద్వంద్వ ప్రభుత్వం అంటాం. దీన్ని ఏమంటున్నాం? ద్వంద్వ ప్రభుత్వం. ఇలాంటి డబుల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ గవర్నమెంట్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే రాబర్ట్ క్లైవ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై రాబర్ట్ క్లైవ్. ఈ డబుల్ గవర్నమెంట్ ఆర్ డ్యూయల్ గవర్నమెంట్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే రాబర్ట్ క్లైవ్. ఇప్పుడు ఫస్ట్ వన్ మనం చూస్తున్నాం సబ్సిడరీ అలయన్స్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ వెలస్లీ. నెక్స్ట్ వన్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ డల్హౌసీ. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ని ఎవరు తీసుకొని వస్తారంటే లార్డ్ కార్న్వాలిస్. నెక్స్ట్ వన్ డ్యూయల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు తీసుకొని వస్తారంటే రాబర్ట్ క్లైవ్. ఇక్కడ చూసిన మనం ఆప్షన్స్ లో ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారానే ఏంటి 1857 రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ద పొలిటికల్ కాజ్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద 1857 గ్రేట్ రివోల్ట్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద లార్డ్ డల్హౌసీ. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ మంగల్ పాండే who fired the first shot of the revolt belonged to which native infantry. ఇక చూడండి, తిరుగుబాటుకు తొలి తుపాకీ పేల్చిన మంగల్ పాండే ఏ నేటివ్ ఇన్ఫాంట్రీకి చెందినవాడు? ఇది చూద్దాం. ఇప్పుడు మనం చూసింటాం ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వుతో వీళ్ళు క్యాట్రిడ్జెస్ ని తయారు చేసేవాళ్ళు. రైఫిల్ క్యాట్రిడ్జెస్ ని తయారు చేసేవాళ్ళు. ఇక్కడ నేటివ్ ఇన్ఫాంట్రీ అంటే ఇట్ ఈస్ ఏ ఆర్మీ ట్రూప్. ఒక ఆర్మీ ట్రూప్ కి ఎవరైతే హెడ్ గా ఉంటారో ఇలా 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీకి హెడ్ గా ఎవరున్నారంటే మంగల్ పాండే. మంగల్ పాండే. ఈ 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ ఎక్కడ జరిగింది అంటే బరక్పూర్. ఇప్పుడు మనం టోటల్ గా 19th నేటివ్ ఇన్ఫాంట్రీ, 11th నేటివ్ ఇన్ఫాంట్రీ, 22nd నేటివ్ ఇన్ఫాంట్రీ, 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ. ఇందులో ఫస్ట్ షాట్ ఎవరు చేశారు అంటే మంగల్ పాండే. సో ఆప్షన్ బి. Before the actual outbreak in Meerut, the first sign of unrest regarding the greased cartridges appeared at which place in March 1857? ఈ 1857 లో జరిగిన 1857 గ్రేట్ రివోల్ట్ ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1857 మే 10th. ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1857 May 10th on Sunday. The outbreak of the Great Revolt started in 1857 May 10th on Sunday at Meerut. కాకపోతే దీనికంటే ముందు బిఫోర్ ద యాక్చువల్ అవుట్ బ్రేక్ ఆఫ్ ద మీరట్ ఈ 1857 May 10th కంటే ముందు ఈ రివోల్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే బరక్పూర్. ఎక్కడ స్టార్ట్ అయింది? బరక్పూర్. ఇట్ ఈస్ హెడెడ్ బై మంగల్ పాండే. ఇట్ ఈస్ హెడెడ్ బై మంగల్ పాండే. అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ అయిన కాన్పూర్, ఈ కాన్పూర్ లో జరిగిన 1857 రివోల్ట్ కి హెడ్ గా ఎవరున్నారంటే
నానా సాహెబ్. కాన్పూర్ లో జరిగిన 1857 రివోల్ట్ కి ఎవరు హెడ్ గా ఉన్నారంటే నానా సాహెబ్. తర్వాత ఢిల్లీ బహదూర్ షా టూ. బహదూర్ షా టూ. ఫస్ట్ కాన్పూర్ లో జరిగిన దానికి నానా సాహెబ్, ఇక్కడ ఢిల్లీలో జరిగిన దానికి బహదూర్ షా టూ, తర్వాత భరత్పూర్ లో జరిగిన దానికి మంగల్ పాండే, తర్వాత లక్నో, ఈ లక్నోలో జరిగిన దానికి బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్. సో ఆప్షన్ సి. ఈ 1857 గ్రేట్ రివోల్ట్ కంటే ముందు మంగల్ పాండే దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే భరత్పూర్ లో. ఎవరు అంటే మంగల్ పాండే. కాన్పూర్ లో ఎవరు అంటే నానా సాహెబ్. ఢిల్లీలో బహదూర్ షా టూ, ఈయన్నే బహదూర్ షా జాఫర్ అంటాం. తర్వాత లక్నోలో బేగం హజరత్ మహల్. సో ఆప్షన్ సి. On which exact date did the Sipai Mutiny officially break out in Meerut? ఏ రోజున 1857 గ్రేట్ రివోల్ట్ అనేది ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆప్షన్ ఏ మే 10th 1857, ఆప్షన్ బి మే 29 1857, జూన్ 5 1857, ఏప్రిల్ 8 1857. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ద గ్రేట్ రివోల్ట్ స్టార్టెడ్ ఆన్ మే 10 1857 at Meerut. ఈ 1857 గ్రేట్ రివోల్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మే 10 1857 లో స్టార్ట్ అయింది. ఈ మార్చ్ 29 1857 న బరాక్పూర్ లో మంగల్ పాండే రివోల్ట్ ని స్టార్ట్ చేస్తాడు. బరాక్పూర్ లో మంగల్ పాండే ఈ రివోల్ట్ ని స్టార్ట్ చేస్తాడు. సో మనం ఎగ్జాక్ట్ గా అవుట్ బ్రేక్ ఆఫ్ ద గ్రేట్ రివోల్ట్ అంటే మే 10th 1857. సో ఇక్కడ ఆప్షన్ ఏ. ఆఫ్టర్ మార్చింగ్ టు ఢిల్లీ ఫ్రమ్ మీరట్, హూమ్ డిడ్ ద సిపాయిస్ ప్రోక్లైమ్ యాజ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా? మీరట్ నుండి ఢిల్లీకి చేరుకున్న తర్వాత సిపాయిలు ఎవరిని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు? ఫస్ట్ టైం ఈ రివోల్ట్ అనేది మీరట్ లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? మీరట్. మీరట్ తర్వాత ఇదే రివోల్ట్ అనేది ఢిల్లీకి పాస్ అవుతుంది. ఆఫ్టర్ మీరట్ ద రివోల్ట్ పాస్ టు ఢిల్లీ. ఎవరైతే సిపాయిస్ ఉంటారో వాళ్ళు మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఇలా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏ రాజుని ఎంపరర్ ఆఫ్ ఇండియాగా, ఏమని భారతదేశ చక్రవర్తిగా ఎవరు డిక్లేర్ చేశారు అంటే, ఎవరిని డిక్లేర్ చేశారు అంటే బహదూర్ షా టూ అట్ ఢిల్లీ. అయితే రివోల్ట్ ని ఢిల్లీలో ఎవరు చేశారంటే బహదూర్ షా టూ. ఈయననే ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. తర్వాత నానా సాహెబ్, ఆప్షన్ ఏ ఏంటి నానా సాహెబ్. ఈయన ఈ రివోల్ట్ ని ఎక్కడ చేశాడంటే కాన్పూర్. నానా సాహెబ్ ఎక్కడ చేస్తాడు? కాన్పూర్ లో. తర్వాత తాంతియా తోప్, ఈమె మిలిటరీ కమాండర్. మిలిటరీ కమాండర్. నెక్స్ట్ వన్ కున్వర్ సింగ్, బీహార్ లో ఉన్న జగదీష్ పూర్ లో రివోల్ట్ చేస్తారు. జగదీష్ పూర్ అట్ బీహార్, జగదీష్ పూర్. ఇప్పుడు మనం చూసినట్లయితే బహదూర్ షా టూని ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. నానా సాహెబ్ ఎవరు అంటే కాన్పూర్ లో రివోల్ట్ చేసిన పర్సన్. తర్వాత తాంతియా తోప్ ఇస్ ద మిలిటరీ కమాండర్. కున్వర్ సింగ్ హ్యాస్ డన్ ద రివోల్ట్ అట్ జగదీష్ పూర్, బీహార్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు 1857 రివోల్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు డైలీ కావాలి అంటే యూట్యూబ్ లో ఛానల్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.